హలో, మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాలతో contact@sumanTV.comకి మెయిల్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు సూర్యతేజ. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్గా వర్క్ చేస్తున్నాను. కొత్తగా ఒక హోటల్లో ఒక కొత్త వెయిటర్ జాయిన్ అయ్యాడు. ఆ వెయిటర్ ఫస్ట్ రోజే టిప్స్ ఇన్కమ్కి బాగా అలవాటు పడ్డాడు. జాబ్ చాలా బాగుంది. ఇంతలోగా హోటల్లోకి ఒక కస్టమర్ వచ్చి రాగానే ఆయన చూడంగానే మన కొత్త వెయిటర్ ఏమనుకున్నాడంటే, ఈయన చూస్తుంటే పెద్దగా టిప్స్ ఇచ్చేలా అనిపించట్లేదు అనుకుని ఆయన కూర్చున్నాడు. ఆయన ఆర్డర్ చెప్పాడు, ఆర్డర్ తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టాడు. హీ హ్యాడ్ హిస్ ఫుడ్ తిని ఆయన బయలుదేరాడు, వెళ్ళిపోతున్నాడు. మనోడు అంత ప్రొఫెషనల్గా ఆ కస్టమర్ని ట్రీట్ చేయలేదు. బట్ స్టిల్ టిప్ ఇచ్చేటప్పుడు టిప్ 100 రూపీస్ ఆయన పెట్టేసి వెళ్ళిపోయాడు. మన వెయిటర్ ఆ 100 రూపీస్ టిప్ని చూసి చాలా ఫీల్ అయిపోయాడు. నేను అసలు సరిగ్గా ట్రీటే చేయలేదు, ఇంత దారుణంగా కనీసం రెస్పెక్ట్ కూడా ఆయనకు సరిగ్గా ప్రాపర్గా ఇవ్వలేదు, వెళ్తుంటే థ్యాంక్ యూ కూడా నేను చెప్పలేదు. అలాంటి ఆయన నాకు 100 రూపీస్ టిప్ ఇచ్చాడు. నేను చాలా తప్పుగా ఎస్టిమేట్ చేశాను. ఆయన ఈసారి రాని చాలా బాగా ట్రీట్ చేస్తాను అనుకున్నాడు. ఆ కస్టమర్ వెళ్ళిపోయాడు. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఆ కస్టమర్ రావడం చూసి మన వెయిటర్ పరిగెత్తికెళ్ళి డోర్ తీశాడు. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ హోటల్. వచ్చాడు, తీసుకున్నాడు, సీట్లో కూర్చోవడానికి చైర్ తీశాడు, కూర్చోబెట్టాడు. సార్ ఏం తీసుకుంటారు, ఆర్డర్ చెప్పండి. చాలా వినమ్రుడిగా, చాలా విత్ డ్యూ రెస్పెక్ట్తో ఆయన అడిగాడు. ఆయన ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ తీసుకొని వచ్చాడు. చాలా ప్రొఫెషనల్గా డిగ్నిటీతో ఆర్డర్ టేబుల్ మీద పెట్టి ఆయనకి ఇంకా ఏమైనా కావాలో అడిగాడు. ఫైనలీ ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు లీవ్. ఆయన బిల్ ఇచ్చాడు, బిల్ అక్కడ పెట్టేశాడు. బయటికి వెళ్తుంటే మళ్ళీ వెళ్ళి డోర్ తీసి థ్యాంక్ యూ సార్, ప్లీజ్ విజిట్ అగైన్ అని కూడా చెప్పాడు. డోర్ వేసిన వెరీ నెక్స్ట్ మూమెంట్ మన వెయిటర్ స్ట్రైట్గా టేబుల్ మీద దగ్గర పరిగెత్తాడు. టిప్ ఎంత పెట్టాడో చూద్దామని తీసి చూస్తే ఈసారి 10 రూపీసే టిప్ ఉంది. హీ ఈజ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్. కోపం కట్టలు తెంచుకొని వచ్చేసింది. ఈసారి ఇంత బాగా ట్రీట్మెంట్ ఇచ్చాను, ఇంత మర్యాదగా చూసుకున్నాను, 10 రూపాయలు ఇచ్చాడేంటిది నాకు. ఆయన స్టెప్స్ దిగుతూ ఉన్నాడు. ఇంకా ఈలోపు మన వెయిటర్ పరిగెత్తికెళ్ళి ఆయన దగ్గరికి, సార్ మీరు ఏమన్నా అసలు కొంచెం అన్న బుద్ధి ఉందా సార్ మీకు? అసలు మీరు లాస్ట్ టైం వచ్చారు, మీకు గుర్తుందా లేదో, అప్పుడు నేను ఇస్తే మీకు 100 రూపీస్ నాకు టిప్ ఇచ్చారు. ఈసారి నేను మీకు ఇంత బాగా చూసుకున్నా కూడా 10 రూపీసే టిప్ ఇచ్చారన్న. అప్పుడు ఆ కస్టమర్ అన్నాడు, ఈరోజు ఇచ్చింది నువ్వు ఆ రోజు చేసిన సర్వీస్కి, ఆ రోజు ఇచ్చింది నువ్వు ఈరోజు చేసిన సర్వీస్కి. లైఫ్లో కూడా కర్మ ఫలితాలు అని మనం చాలా ఎస్టిమేషన్ చేసుకుంటూ ఉంటాం. నా లైఫ్లో ఇదంతా ఎందుకు జరుగుతుంది, మనం మంచి చేస్తున్నా కూడా మనం దెబ్బలు తినాల్సి వస్తుంది ఒక్కోసారి. నా చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. చిన్నప్పుడు నేను చిన్న దొంగనండి, పెద్ద దొంగని కూడా కాదు, చిన్న దొంగని. పాకెట్ మనీ అంటే మా నాన్న పాకెట్లో ఉన్న మనీయే నా మనీ అనుకునేవాడిని. అంత మంచి దొంగనండి. మా డాడీ పాకెట్లో నుంచి తీసేవాడిని. అప్పుడప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ తీసుకునేవాడిని. అంటే నాకు పెద్ద ఆశ కూడా లేదండి, చిన్న దొంగనే, 10-20 అంతే. ఆ 10-20ని ఆ బ్లాక్ మనీని ఎలా వైట్ చేయాలో తెలుసు, కానీ పెద్ద అమౌంట్ని చేయడం తెలియదు. ఈసారి మళ్ళీ మా డాడీ జోబులో నుంచి తీసాను. ఇలా తీస్తే ఈసారి 100 రూపీస్ నోట్ వచ్చింది. 100 రూపీ నోట్ చూడంగానే నాకు అసలు టెన్షన్ వేసింది. ఎందుకంటే 10-20 నేను ఈజీగా వైట్ చేయగలను, ఇది వైట్ చేయలేనని చెప్పి కొంచెంసేపు ఆలోచించి నా మీద నాకే అసహ్యం వేసింది. మా నాన్న చాలా కష్టపడుతున్నాడు, ఆయన డబ్బులు నేను ఇలా తీసి వృధాగా ఖర్చు పెట్టి వేస్ట్ చేస్తున్నాను. నేను చేసిన తప్పు అనిపించి జెన్యున్గా మళ్ళీ తిరిగి లోపల పెట్టడానికి వెళ్తున్నాను. వెళ్ళి నోట్ ఇలా జోబులోకి పెడుతున్నాను. అప్పుడే మా నాన్న చూశాడు. హాఫ్ నోట్ జోబులో ఉంది, హాఫ్ నోట్ ఇంకా నా చేతిలో ఉంది. చూస్తున్నా మీకేమనిపిస్తుంది చెప్పండి ఒక్క సెకండ్కి? ఆబ్వియస్గా దొంగతనం చేశానని అనిపిస్తుంది. మా నాన్న కూడా అడిగాడు, ఏంట్రా నువ్వు చేస్తున్నది? అది నా నోటు చెయ్యి జారి అది ఇది అంటూ ఉన్నా. ఈలోపు ఇవ్వాల్సిన దెబ్బలన్నీ ఇచ్చేశాడు. అప్పుడు రియలైజ్ అయ్యా, నేను దొంగతనం ఏ రోజు చేసినా 10-20 ఏ రోజు తీసినా కూడా నేను దొరకలేదు, ఎంజాయ్ చేశాను. కానీ ఈరోజు నిజాయితీతో తిరిగి పెట్టేపోతుంటే మాత్రం దెబ్బలు తిన్నా. అప్పుడు అనిపించింది, అప్పుడు దొంగతనం చేశాను, ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మంచి చేశాను, దెబ్బలు తిన్నాను. మన లైఫ్లో కూడా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మా నాన్న బాధపడ్డాడు, ఇప్పుడు మా నాన్న హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఆ కస్టమర్ ఎక్కువ పెట్టేశానే అని అనుకుని ఉండొచ్చు, కానీ నెక్స్ట్ టైం అతనికి ఎంత రెస్పెక్ట్ రావాలో అంత రెస్పెక్ట్ వచ్చింది. వాట్ డూ యూ థింక్, వాట్ డూ యూ డూ ఈజ్ యువర్ లైఫ్. మీరు ఏం చేస్తే అదే మీ జీవితం.
వాట్ డూ యూ థింక్ ఈజ్ ఆల్సో యువర్ లైఫ్. ఇదంతా ఒక ఆస్పెక్ట్. మీ కర్మలో మీరు అనుకుంటారు నా కర్మ, నా దరిద్రం, నాకు అన్నీ ఇలాగే జరుగుతున్నాయని. దీంట్లో ఇంకో వర్షన్ కూడా ఉంది. యూనో సపోజ్ థింక్, మీ ఇంట్లో మీరే హెడ్, మీ కింద ఒక కుక్ ఉన్నాడు. మీరు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తరకారీ అవన్నీ తీసుకొని వస్తారు. మార్కెట్కి వెళ్ళి తరకారీ తీసుకుంటున్నప్పుడు చాలా ఫిల్టర్ చేస్తాం మనం. కూరగాయలు తీసుకునేటప్పుడు ఇది బాగుందా లేదా, ఏది క్వాలిటీగా ఉంది, ఏదానికి మట్టి అంటకుండా, ఏది స్పాయిల్ అవ్వకుండా, ఏది బాగుంది అని తీసుకుంటారు. చాలా సేపు ఫైట్ చేసి మరీ తీసుకుంటారు. డెసిషన్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టినా కూడా చూస్ తీసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి కుక్కి ఇస్తారు, వంట మనిషికి ఇస్తారు. ఇది తీసుకుని నాకు ఏం కావాలో అది చేసి పెట్టు. మీరు పొటాటోస్ ఇచ్చి నాకు ఆలూ ఫ్రై కావాలంటే ఆలూ ఫ్రై, పొటాటోస్ వేసి బాగా కడిగి తీసి ఉడకబెట్టి స్పైస్ మసాలా అన్నీ యాడ్ చేసి మీకు ఆలూ ఫ్రై ఇస్తారు. ఒక సెకండ్ ఆలోచించండి, కూరగాయలు తీసుకునేటప్పుడు మాత్రమే మీ డెసిషన్ పర్ఫెక్ట్గా ఉండింది. ఒకసారి మీరు అవి కాస్త కుక్కి ఇచ్చేటప్పుడు కుక్ ఇదేం బాగాలేదని చెప్పి తిరిగి ఇస్తాడా? వంట మనిషి అలా ఏమైనా తిరిగి ఇస్తాడా? లేదు. మీరు ఏమైతే తీసుకొని వచ్చి ఇచ్చారో దాంతోనే మీరు ఏమడిగితే అది చేసి పెడతారు. లైఫ్లో కూడా మీ మైండ్లో మీరు ఏం ఆలోచిస్తే అదే ఇంకొంచెం స్పైస్, ఇంకొంచెం మసాలా యాడ్ అవుతుంది. నేను చెయ్యలేను అని కనుక మీరు మైండ్లో ఫిక్స్ చేసుకున్నారనుకోండి, మీ బ్రెయిన్లో కుక్ ఉంటాడు, దానికి ఇంకొంచెం మసాలా అన్నీ యాడ్ చేసి నేను పనికిరానోడు అని నేను అనుకున్నాను అనుకోండి, నువ్వు మామూలు పనికిరానోడు కాదు, పెద్ద పెద్ద పనికిరానోడివి అని డిసైడ్ చేస్తాడు. అదే ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ అచీవ్ దిస్ అనే కాన్సెప్ట్ని మైండ్లో కనుక పెట్టుకున్నారనుకోండి, అదే ఇంకొంచెం స్పైసీగా, ఇంకొంచెం మసాలాతో టేస్టీగా రెడీ అయ్యి బయటకు వస్తుంది. మీరు ఇంకా బెటర్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఏం ఆలోచిస్తారో అదే మీరు ఏం చేస్తారో అదే మీరు. మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు ఇంటూ 2 or 3 times తయారై తిరిగి వస్తుంది. మంచిగా ఆలోచించండి, మంచి పనులు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వాచింగ్ సూర్యతేజ అట్ సుమన్ టీవీ.